నాది 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 నాదే ఈ లోకమంతా, కాలం నా వెంటున్నది, గుండె బలం నాకున్నది. కుబేరా, డైరెక్టెడ్ బై శేఖర్ కముల, స్టారింగ్ ధనుష్, నాగార్జున, రష్మిక యాజ్ ద ఫీమేల్ లీడ్. సినిమా ఎలా ఉందంటే, సినిమా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ ఉండేది, బికాజ్ ఇట్స్ శేఖర్ కముల ఫిల్మ్. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. రన్ టైమ్ 3 hours అన్నారు, బట్ ఓవర్సీస్ రివ్యూస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ 3.25 out of 5 ఇచ్చారు. బట్ వెన్ ఐ వాచ్ ద ఫిల్మ్, టు బి ఆనెస్ట్, ఇట్ వాస్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. ఇంత టార్చర్, ఇంత నీరసం నాకు ఇంకా అంటే పాస్ట్ 2-3 yearsలో ఇంత స్లీపీ, ఇంత నిద్ర వచ్చేలాగా ఇంకా సినిమా నాకు ఇంకా వేరే 2-3 years ఇంకా ఏ సినిమాకి రాలేదు. ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్. The story of the film, it's about the battle between rich and poor. అది అందరికీ తెలిసిందే. The businessman Neeraj Mitra, played by Jim Sarbh. He wants to construct an oil company, wants to extract oil, wants to get huge amount of money, he wants to earn money. But because he wants to get his business started, పొలిటీషియన్స్కి కొంత మనీ ఇవ్వాలి, బ్లాక్ మనీ ఇవ్వాలి. కాబట్టి ఆ బ్లాక్ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏదో ఒక బకరా కావాలి, ఒక బినామీ కావాలి. ఆ బినామీ ఎవరంటే 4 బిచ్చగాళ్ళు కావాలి. బిచ్చగాళ్ళకైతే ఏ నాలెడ్జ్ ఉండదు, ఏముండదు. సో మనం దులిపేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ దొరికినా అంత వాళ్ళు ఇరుక్కునేది వాళ్ళు, నాకేం ప్రాబ్లం కాదని బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తాడు. ఆ 4 భిక్షగాల్ని సెలెక్ట్ చేస్తాడు. 4లో ఒకరు ధనుష్. బట్ వీళ్ళ ప్లాన్ ఏంటి? ఆ నలుగురు చేత డబ్బులు రాజకీయ నాయకులకి ఇవ్వాల్సిన అవి ట్రాన్స్ఫర్ చేసేసి వీళ్ళ 4 చంపేద్దామని ప్లాన్ యాక్చువల్గా. అయితే ఏముండవుతుంది, కొంత చచ్చిపోతారు, ధనుష్ ఒక్కరు మిగులుతారు. ఆయన చావడు, బికాజ్ ఆఫ్ కోర్స్ ఈజ్ అ హీరో. ఏంటి ధనుష్కి ఎలా తెలుస్తుంది ఇది? తర్వాత ధనుష్ ఏంటి, ఎలా తిరగబడతాడు, ఎలా ఈ ప్లాన్ నుంచి ఎలా తప్పించుకుంటాడు, ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు, ఏంటి సినిమా ఎండింగ్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది. సో దీని గురించి ఈ స్టోరీకి 3 hours అయితే అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఇంత స్లో, ఇంత ఒక్కటి కూడా ఇంత స్లో ప్రొసీడింగ్స్, ఇంత స్లోగా, అసలు ఆడియన్స్ పేషెన్స్ని టెస్ట్ చేసి, లేదు నేను ఇలా మీరు కూర్చోవాల్సిందే అన్నట్టు. థియేటర్లో అంత పేషెన్స్ మీరు అంత టెస్ట్ చేయొద్దు సార్, చెప్తున్నా అంతే. నాకైతే చాలా ఫెల్ట్ వెరీ బోర్డ్, వెరీ టీడియస్. అస్సలు అంటే 1.5 hour ఫస్ట్ హాఫ్, 1.5 పోని ఏవైనా గొప్పగా ఒక సీన్ ఉంది, చప్పట్లు కొట్టాము, విజిలేసాము, ఏం సీన్ రాశాడు రా, మనం అరుపులు కేకలు వినపడేలాగా ఒక సీన్ రాశాడు. ఏమీ లేదు. ఒక్క సీన్ అయినా పోని, ఏదైనా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు ఆ సీన్ గురించి. ఆడియన్స్ అందరు ఇంకా విజిలేస్తున్నారు. లేదు, ఒక్క సీన్, ఈవెన్ ఇంటర్వల్ కూడా ఏదైనా చిన్న ట్విస్ట్ ఉంటుందేమో, ఇలా ఏదో చిన్న ట్విస్ట్ పెడితే ఓకే ఇలా జరిగింది ఇంటర్వల్, సో సెకండ్ హాఫ్ ఏంటి అవ్వబోతుంది అనేది చిన్న ఆసక్తి ఉండాలి. మామూలుగా ఏ సినిమా అయినా ఇంటర్వల్ అనేది ప్రాపర్ ఉండాలి, బాగా రాయాలి. ఇంటర్వల్ రాస్తే జనాలకి సెకండ్ హాఫ్ ఓకే ఏదో గొప్పగా ఉండబోతుంది అనే ఒక ఆసక్తి పెరుగుతుంది, ఒక ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. సెకండ్ హాఫ్కి ఇంట్రెస్టింగ్గా వెయిటింగ్ చేస్తారు. ఇంటర్వల్ ఇంత అస్సలు పూర్తిగా స్లీప్ అనమాట. ఇంటర్వల్ సింపుల్గా హీరో అంటాడు, నాకు కాల్ చేయండి, నాకు చచ్చిపోవాలి ఉంది, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు బతకాలని లేదు. ఏంటి అసలు ఏమైనా ఇది ఇంటర్వల్ బ్యాంగ్. ఏం చెప్పాలి ఇంకా కాస్టింగ్ గురించి అయితే నాగార్జున గారికి రోల్ ఇచ్చారు, సిబిఐ ఆఫీసరు. అతను ఏంటో క్యారెక్టర్ ఏమిటేంటింగ్ నాకు అర్థం కాల. ఫస్ట్ అయితే ఆనెస్ట్ ఆఫీసరు, తర్వాత అంటే ఆ బిజినెస్ మ్యాన్, ఆ విలను అతను ఇరికిస్తాడు. అంటే కష్టాలు ఉన్నవాడిని తప్పుడు పని చేయమంటాడు, నువ్వు ఎలాగైనా బ్యాంక్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించాలి, లేకపోతే నేను నీకు మళ్ళీ జైలు శిక్ష పడేలా చేస్తా అంటాడు. సరే భయపడి ఏదో ఆయన సపోర్ట్ చేస్తాడు. పోనీ తర్వాత ఏమైనా మంచి పని చేస్తాడా అంటే నిజాయితీగా ఆ తప్పుల్ని వెతికి ఆ తప్పుల్ని బయటపడేలాగా చేయాలని ప్రయత్నించిన పోలీస్ ఆఫీసర్కి
అతన్ని చంపేస్తాడు. అదేమిటో నాకు అర్థం కాలే అసలు ఆ క్యారెక్టర్. నిజంగా నీకు లోపల నుంచి మంచి చేయాలన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎందుకు చంపాలో తెలియదు. సరే, సయ్యాజీ షిండే గారి క్యారెక్టర్ అండి ఆ పోలీస్ ఆఫీసరు. అతను అట్లీస్ట్ ఆ క్యారెక్టరే సరిగా రాయొచ్చు కదా. ఆ పోలీస్ ఆఫీసర్ ఏదో చేయడం, ఆ పోలీస్ ఆఫీసరు అతను బిచ్చగాడు, అతను ధనుష్, వాళ్ళిద్దరు కలిసి ఏదో వాళ్ళిద్దరు కలిసి ఆ బిజినెస్ మ్యాన్కి శిక్ష పడేలాగా చేయడం, అలా అయినా చేయాల్సింది కదా. పోలీస్ ఆఫీసర్ చచ్చిపోతాడు. నాకేమిటో అర్థం కాలే. సరే, పోనీ హీరోయిన్ క్యారెక్టర్ అండి రష్మిక, అతను ఆవిడ ఏం చెప్తామండి, ఇంకా ఏమంత గొప్పగా చెప్పుకునే క్యారెక్టర్ అయితే కాదు. నాగార్జున క్యారెక్టర్ పోనీ గొప్పగా కొన్ని డైలాగ్స్ చాలా బాగా చెప్పాడు, కొన్ని పర్ఫార్మెన్స్ అయితే ఫలానా సీను ఈ సీను ఎంత బాగా ఇమోషనల్గా ఎంత బాగా ఉండేది, ఏమీ లేదు చాలా. అండ్ నాగార్జున అతను క్యారెక్టర్ దీపక్ తేజ్ ఆ క్యారెక్టర్కి కొన్ని ఫ్యామిలీ సీన్స్ చూపించారు, ఇమోషనల్ సీన్స్, ఫ్యామిలీతో కొంచెం ఏదో ఎమోషనల్గా ఏదో వైఫ్ పిల్లల్ని చూసి ఎమోషనల్ అవుతున్నాడు, వైఫ్తో ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో చిన్న ఫ్యామిలీ ఎమోషన్స్. అది అస్సలు బేకార్ అనిపించింది, నాట్ నీడెడ్, అసలు ఎందుకు అవసరమే లేదు ఆ ఎమోషన్స్. ఎందుకంటే ఆ దీపక్ తేజ్ క్యారెక్టర్ నాగార్జున గారి వైఫ్ని ఎవరు ప్లే చేసింది, సునైనా యాక్ట్రెస్. అసలు ఆవిడ అంటే ఆ క్యారెక్టర్ ఉన్నా లేనట్టు అనిపించింది. అసలు ఆ క్యారెక్టర్ లేకపోయినా సినిమాకి ఏ ఫరక లేదు, ఎందుకుందో తెలియదు. పోనీ ప్రీ క్లైమాక్స్ ఒక్కటే బాగుండేది. ఎందుకంటే విలన్ అడుగుతాడు, ఒరే నా తప్పులు బయటపడకుండా ఉండాలంటే ఏం చేయాలరా అంటే, నువ్వు భిక్ష అడుక్కో రోడ్డు మీద అంటాడు. అది నాకు చాలా నచ్చింది. నువ్వు భిక్ష అడుక్కోవాల్సిందే, యూ హ్యావ్ టు ఫేస్ దట్ లైఫ్. ఆ పాయింట్ నాకు నచ్చింది. అదొక్కటే ఈ సినిమా మొత్తంలో నచ్చింది. ఒక ప్రీ క్లైమాక్స్ 5 నిమిషాలు, మిగతా 2 hours 55 minutes మాత్రం అస్సలు నచ్చలేదు. అంటే ఇంకా ఏం చెప్పాలో తెలియట్లా. పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే ధనుష్ టాప్ క్లాస్, అసలు జీవించేసాడు ఆయనకి నిజంగా ఏదో ఒక మంచి అవార్డు వస్తుంది ఈ సినిమా, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక అవార్డు కొడతాడు గట్టిగా. చాలా బాగా చేశాడు, ఎక్స్ట్రాడినరీ. ఈజ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. ఇది ఇంకా టైలర్ మేడ్, ఇంకా సూపర్ చేశాడు. అసలు సూపర్ అంటే సూపర్, ప్రతి సీను ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఏడవగలడు, నవ్వించగలడు, కోపం చూపించగలడు, అసలు అన్నీ చేయగలడు. ఈవెన్ కామెడీ కూడా జనరేట్ చేయగలడు. అంత టాలెంట్ అనమాట. సో ఎక్స్ట్రాడినరీ, చాలా. అంతే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఆ పరిగెట్టే సీను, ఆ డైలాగ్స్, అతని కష్టాలు చెప్పుకోవడాలు చాలా సూపర్ అంట. క్లైమాక్స్ హీ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా నేను ఎన్ని చెప్పినా తక్కువే. నాగార్జున గారు అంత నాకేం అనిపించలేదు. అతని క్యారెక్టర్ గొప్ప, అబ్బాయి మంచి అవార్డులు వస్తాయితే లేదు, అంత అవార్డు వినింగ్ పర్ఫార్మెన్స్ ఏం కాదు, గొప్ప క్యారెక్టర్ అయితే ఏం కాదు, సబ్టల్గా ఉంటుంది. ఒక్క డైలాగ్ కూడా గుర్తుండిపోయే డైలాగ్ లేదండి. దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్ట్రాడినరీ. ట్రాన్స్ ఆఫ్ కుబేరా, నాది 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 నాదే ఈ లోకం అంతా, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది సూపర్. దేవిశ్రీ ప్రసాద్. ఇంకోటి సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుందండి, రష్మిక గారు అండ్ ధనుష్ వీళ్ళిద్దరు ఏంటంటే ఒక సీక్రెట్ రూమ్, ఎక్కడైతే డబ్బులన్నీ కరప్ట్ డబ్బులన్నీ దాచిపెట్టారో, బిజినెస్ మ్యాన్ తాలూకా డబ్బులన్నీ దాచిపెట్టారు, అక్కడ వాళ్ళు ఆ రూమ్కి వెళ్ళి తీస్తారు, రూమ్ కబర్డ్లని తీస్తే గోల్డ్ బిస్కెట్లు వస్తాయి, గోల్డ్ డబ్బు, పెద్ద డబ్బు కనబడుతుంది వాళ్ళకి ఆ రూమ్ లోపల, ఎంతో ఫుల్ నోట్లు పైసలు కట్ల అలా కనబడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు ఇంత డబ్బు చూసి. అప్పుడు వెనక నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక మ్యూజిక్ వస్తుంది, సూపర్ ఉంటుంది అసలు. దేవిశ్రీ ప్రసాద్ గారు ప్రాణం పెట్టేశారు ఈ సినిమాకి. డెఫినెట్గా అతనికి అవార్డు వస్తుంది. డిఎస్పి ధనుష్ వీళ్ళిద్దరికి అవార్డు వస్తుందండి, నిజంగా చెప్తున్నాను. దే డిజర్వ్ ఆల్ ద అప్రిషియేషన్. వీళ్ళిద్దరూ ఎంతో కొంత డ్యూటీ చేశారు కాబట్టి అట్లీస్ట్ ఎంతో కొంత ఇప్పుడు జనాలైనా వెళ్తున్నారు. ఇప్పుడు నాకైతే బట్ అదర్వైజ్ డైరెక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ, కొన్ని పర్ఫార్మెన్స్ కానీ నాకైతే ఏమీ నచ్చలేదు. కాస్టింగ్ కూడా కొంత బాగోలేదు. యాక్చువల్గా నాకు ఎందుకో రష్మిక గారు ప్లే చేసిన సమీరా క్యారెక్టర్ ఆవిడకన్నా సంయుక్త గారు ప్లే చేసింది ఇంకా బాగుండేది అనిపిస్తుంది నాకు ఎందుకో. బికాస్ షీ ఈజ్ మచ్ బెటర్ పర్ఫార్మర్ దెన్ రష్మిక గారు. నో డిస్రెస్పెక్ట్ టు హర్, షీ ఈజ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. బట్ సంయుక్త ఈజ్ మచ్ మోర్ బెటర్. సంయుక్త గారు పర్ఫెక్ట్ అయి ఉండేది, ఎందుకంటే ఆల్రెడీ సార్ అనే సినిమాలో ధనుష్ అండ్ సంయుక్త జోడీ ఇట్ వర్క్ వండర్స్. ఇట్ బాగా వర్క్ అయింది ఆ జోడీ.
ఇది నిజంగా ఎందుకో సంయుక్త గారు ఉంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే షీఈ్ మోర్ న్యాచురల్ పర్ఫార్మర్. ఎందుకో ఆర్టిఫిషియల్ అనిపించింది. రష్మిక గారు చేస్తే నాకు ఎందుకో నాకేం నచ్చలేదు, నిజంగా నచ్చలేదు, ఫోర్స్ఫుల్గా అనిపించింది, నాకు నచ్చలేదు. నాకైతే వెరీ వెరీ పూర్లీ ఎగ్జిక్యూటెడ్, వెరీ పూర్లీ పర్ఫార్మ్డ్ అనిపించింది. సయాజీ షిండే క్యారెక్టర్ బాగా రాయలేదు, అసలు ఎండింగ్ అలా అవ్వకూడదు, అసలు అలా అవ్వనేకూడదు, మంచి పాజిటివ్ ఎండింగ్ ఇవ్వాల్సింది. సరే ఎనీవే అది డైరెక్టర్ ఇష్టం, బట్ నా ఒపీనియన్ నేను చెప్పాను. నాకైతే సినిమా నచ్చలేదు. రివ్యూ అవుట్ ఆఫ్ 5 ఎంత ఇవ్వాలంటే 2 out of 5 ఇస్తాను. ఆ 2 కూడా ఒకటి ధనుష్ గారికి, ఇంకోటి దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇస్తాను. ఇద్దరు ఇంకా దే జస్ట్ ర్యాన్ ద షో, దే జస్ట్ క్రియేటెడ్ మ్యాజిక్ బోత్ ఆఫ్ దెమ్. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఫ్లాట్. నాట్ అసలు షుడ్ ఐ రికమెండ్ దిస్ టు వాచ్ ఇన్ థియేటర్? I don't know. I am not sure. But I would not recommend. If it's your wish, whether you want to watch it or not, it's up to you. But I would not recommend. నేనైతే చెప్పను వెళ్ళండి చూడండి ఎక్స్ట్రాడినరీ నేను చెప్పను, ఎందుకంటే నాకు నచ్చలేదు కాబట్టి. నాకైతే నచ్చలేదు సార్, సినిమా బాగాలేదు, సినిమా అయితే బాగాలేదు. బాయ్.